సో ఈ రోజు క్లాస్ లో మీకు దిస్ ఇస్ ఒరాకిల్ ఇండెక్స్ గైస్. ఓకే, సో ఒరాకిల్ లో ఏ టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేవి మీకు ఆల్రెడీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఐ విల్ ప్రొవైడ్ దిస్ యాజ్ వెల్ ఆఫ్టర్ దిస్ క్లాస్. ఓకే, అండ్ సో బేసికల్ గా ఒరాకిల్ లో మనకి మేజర్లీ 2 టాపిక్స్ ఉంటాయండి. వన్ ఈస్ కాల్డ్ SQL and second one is called PL by SQL. Okay, so in Oracle mainly we have 2 concepts. One is called SQL and second one is called PL by SQL. We 2 types ఉంటాయి. సో SQL అంటే ఏంటి, సో PL by SQL అంటే ఏంటి అనేది మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ we will continue we will cover SQL concept. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ SQL బేస్ చేసుకుని we will also discuss about PL by SQL concepts as well. Okay, బట్ PL by SQL మీకు త్వరగా రావాలి అంటే కనుక we should know SQL thoroughly. Okay, we should get some good knowledge on SQL. So then only it is easy for you to learn PL by SQL. Okay, కాబట్టి ఏ రోజు చెప్పిన క్లాస్ అలా వెంటనే ప్రాక్టీస్ చేసుకోవడం ట్రై చేయండి, సో దట్ నో కన్ఫ్యూజన్ విల్ కమ్. ఓకే, సో Oracle లో ఫస్ట్ టాపిక్ SQL కదండి. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ SQL. అసలు SQL అంటే ఏమిటి? ఓకే, సో SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఏంటండి? SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, సో మనం దీన్ని జనరల్ గా ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే కనుక మనము ఏదైనా సరే మీకు హౌ మెనీ ఆఫ్ యూ నోస్ సి లాంగ్వేజ్ గైస్? ఎంత మందికి సి లాంగ్వేజ్ తెలుసండి? బికాస్ సమ్ ఆఫ్ ది yes, C language we know just about the overview, right? Basics మాత్రమే ఐడియా ఉందా? రైట్. సో ఎనీవన్ నోస్ ఫైల్స్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్ గైస్? మీరు సి లాంగ్వేజ్ లో ఎవరికైనా సరే ఫైల్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నారండి? ఫైల్స్ ఐడియా ఉందా మీకు? అంటే మీకు సి లాంగ్వేజ్ నేర్చుకుంటే చివరిలో వస్తుంది యాక్చువల్గా. అట్ లాస్ట్ యూ విల్ లెర్న్ ఫైల్స్ కాన్సెప్ట్ బిఫోర్ గ్రాఫిక్స్. ఓకే, గ్రాఫిక్స్ ముందు మనము ఫైల్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం అన్నమాట. అన్ని అంటే స్ట్రింగ్స్, అరేస్, స్ట్రక్చర్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫైల్స్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది ఆల్రెడీ. ఎవరికైనా ఐడియా ఉందండి అది ఫైల్స్ కాన్సెప్ట్? డోంట్ వరీ, అది లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ క్యాజువల్లీ. వాళ్ళకి అర్థం అవుతుంది. ఎస్ ఆర్ నో? నో, రైట్? దట్ ఈస్ ఫైన్, డోంట్ వరీ. సో అది మీకు రాకపోయినా సంబంధం లేదు, మీకు ప్రాబ్లం వరాకి సంబంధం లేదు. సో మనం జనరల్ గా ఫైల్స్ ఉపయోగించి ఏం చేస్తాము అంటే యూజింగ్ ఎ ఫైల్స్ కాన్సెప్ట్ టు స్టోర్ డేటా అండ్ టు రిట్రీవ్ డేటా. ఏం చేస్తామండి? యూజింగ్ ఫైల్స్ టు స్టోర్ డేటా అండ్ టు రిట్రీవ్ డేటా. అది మనం ఫైల్స్ ఉపయోగించి చేస్తాం. అక్కడ ఏంటంటే కొంచెం కష్టపడతాం అన్నమాట. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా, ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ కానీ, C++ లాంగ్వేజ్ కానీ, అదర్వైజ్ కోబాల్, ఓల్డ్ లాంగ్వేజ్ కోబాల్, రైట్? కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని ఉంటుంది ఈ ఓల్డ్ లాంగ్వేజ్. ఇప్పటికీ కూడా IBM కంపెనీ మెయిన్ ఫ్రేమ్స్ లో ఎవరైనా వర్క్ చేస్తుంటే స్టిల్ ఫ్యూ పీపుల్స్ ఆర్ using COBOL language as well. Okay, so ఇవన్నిట్లో ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అంటే సి లాంగ్వేజ్ కానీ, C++ కానీ, COBOL లాంగ్వేజ్ కానీ, ఏదైనా సరే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనము డేటాని స్టోర్ చేయాలి అంటే కనుక జనరల్ గా ఏం చేస్తామంటే ఫైల్స్ యూజ్ చేస్తామండి. అంటే ఫైల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తామంట. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఫైల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తామండి. అక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక మనం ఎప్పుడైతే ఫైల్స్ యూజ్ చేస్తున్నామో ఫైల్స్ లో డేటాని ఎలా స్టోర్ చేసుకుంటామంటే కనుక సీక్వెన్షియల్ అండి. ఓకే, ఫైల్స్ లో డేటా మనము సీక్వెన్షియల్ గా స్టోర్ చేస్తాము. సీక్వెన్షియల్ గా అంటే మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక క్లాస్ తీసుకుందాం. మీకు సింపుల్ గా అర్థం కావాలంటే ఒక క్లాస్ తీసుకుందాం అండి. ఓకే, క్లాస్ ఎగ్జాంపుల్ క్లాస్ 10th. ఓకే, 10th క్లాస్ తీసుకుందాం అండి. 10th క్లాస్ లో స్టూడెంట్స్ డేటా ఎంటర్ చేయాలి, స్టూడెంట్ డేటా స్టోర్ చేయాలి. ఎలా స్టోర్ చేస్తున్నారు అంటే స్టూడెంట్ రోల్ నంబర్ ఏంటి, స్టూడెంట్ నేమ్ ఏంటి, స్టూడెంట్ యొక్క ఎగ్జాంపుల్ అడ్రస్ ఏంటి, సిటీ లొకేషన్ ఏదైనా ఉంటే సిటీ ఏంటి, ఓకే, స్టూడెంట్ పేరెంట్స్ యొక్క నెంబర్స్ అని ఉంటే పేరెంట్స్ ఫోన్ నంబర్ ఏంటి, ఫోన్ నంబర్. ఓకే, ఇలాగ మనము ఓకే ఇందులో ఏం చేస్తామంటే దిస్ ఫైల్ నేమ్ ఏం పెడతామంటే కనుక స్టూడెంట్ అడ్రస్ అని పెడతామండి. ఏంటిది? స్టూడెంట్ అడ్రస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసి .txt ఎగ్జాంపుల్ ఆ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో మనము ఈ రకంగా రోల్ నంబర్ ఈజ్ 1, స్టూడెంట్ నేమ్ ఏంటి కిరణ్, ఓకే, సిటీ ఏంటి ఎగ్జాంపుల్
గుంటూరు, రైట్. అలాగే ఫోన్ నంబర్, ఓకే. ఇలాగా సెకండ్ రికార్డ్, సెకండ్ స్టూడెంట్ రికార్డ్, స్టూడెంట్ రోల్ నంబర్ ఇస్ సెకండ్, ఓకే. అండ్ ఫోన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పవన్, రైట్. అండ్ ఎగ్జాంపుల్ గుంటూరు, ఓకే. అండ్ ఫోన్ నంబర్, ఓకే, రైట్. సో ఇలాగ మనము స్టోర్ చేసుకుంటూ వస్తామండి. సో అంటే ఎలా స్టోర్ వస్తున్నాం ఫైల్స్ రూపంలో అంటే సీక్వెన్షియల్ గా మనం స్టోర్ చేసుకుంటూ వస్తామండి. ఈ సీక్వెన్షియల్ గా స్టోర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక స్టోరింగ్ we can store large volume of data. ఎన్ని కావాలంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇలాగ మనము సో ఆన్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఓకే. ఇలా మనము అప్రాక్సిమేట్లీ ఒక 100 మెంబర్స్ మన ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ లో 100 స్టూడెంట్స్ ఉంటే కనుక 100 స్టూడెంట్స్ మనం ఇలా స్టోర్ చేసుకుంటూ వచ్చామండి, ఓకేనండి. సత్య, ఓకే, హైదరాబాద్, సమ్ ఫోన్ నంబర్, ఇలాగ మీకు స్టోర్ చేసుకుంటూ వచ్చానండి. దీనిలో డ్రాబ్యాక్ అంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఎన్ని వందల రికార్డ్స్ అయినా సరే మనం హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. అంటే స్టోరింగ్ పరంగా మీకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ప్రాబ్లం మనకి అంటే కనుక డేటా రిట్రీవింగ్ లో వస్తుంది. అంటే మనకి ఏదైనా ఒక పర్టికులర్ స్టూడెంట్ డేటా కావాలి అంటే కొంచెం టైం పడుతుంది. మనకి ఎందుకు టైం పడుతుంది అంటే డేటాని సీక్వెన్షియల్ గా స్టోర్ చేయడం వలన మనకి ఏం జరుగుతుంది అంటే రిట్రీవింగ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలంటే 50th రికార్డ్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ 50th రికార్డ్ ఉంది, సమ్ మహేష్ అని తీసుకుందాం ఎగ్జాంపుల్, ఓకే. గుంటూరు, ఇది ఒక ఫోన్ నంబర్ తీసుకుందాం అండి, రైట్. ఇప్పుడు 50th రికార్డ్ నేను రిట్రీవ్ చేసుకోవాలి అంటే 50th రికార్డ్ ఏంటి, రోల్ నంబర్ 50. ఎవరైతే ఐ వాంట్ టు నో ద స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రోల్ నంబర్ 50 ఎవరైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అంటే మనం సీక్వెన్షియల్ రూపంలో డేటా స్టోర్ చేయడం వల్ల ఏ రకంగా జరుగుతుందంటే వీ నీడ్ టు సెర్చ్, ఓకే. మనం ఏం చేస్తామండి, సెర్చింగ్ అనేది స్టార్టింగ్ దగ్గర నుంచి 1 నుంచి స్టార్ట్ చేస్తామండి. 1 అంటే మనం ఎగ్జాంపుల్ ఇలా ఊహించుకుందామండి. డేటా ఇలా ఉంది యాక్చువల్ గా మనకి డేటా సీక్వెన్షియల్ గా స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే 50th రికార్డ్ కావాలంటే డైరెక్ట్ గా మనం 50th వెళ్ళిపోయి మన రికార్డ్ తెచ్చుకోలేమండి. ఎందులో ఫైల్స్ రూపంలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి మరి ఏం చేయాలి మనం అంటే ఒక ఫైల్ పాయింటర్ మెయింటైన్ చేస్తామండి. మెయింటైన్ చేస్తామండి ఫైల్ పాయింటర్. ఎగ్జాంపుల్ ఆ ఫైల్ పాయింటర్ దేని పాయింట్ చేస్తుంది ఇనిషియల్ గా అంటే ఫైల్ పాయింటర్ వచ్చి ఫస్ట్ రికార్డ్ ని పాయింట్ అవుట్ చేస్తుందండి. ఫైల్ పాయింటర్ వచ్చి ఫస్ట్ రికార్డ్ ని పాయింట్ అవుట్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇంటర్నల్ గా ఇది వచ్చి ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద ఫస్ట్ రికార్డ్. తర్వాత ఏం చేస్తుంది ఈ ఫస్ట్ రికార్డ్ నుంచి కూడా సెట్ చేసుకుంటూ వెళ్ళి ఫస్ట్ రికార్డ్ మూవ్ చేసుకున్నాక మరియు సెకండ్ రికార్డ్, రైట్. సెకండ్ రికార్డ్ నుంచి మళ్ళీ ఏం చేస్తానంటే ఫైల్ పాయింటర్ తీసుకెళ్ళి సెకండ్ రికార్డ్ ని థర్డ్ రికార్డ్, 4th రికార్డ్, 5th రికార్డ్, 6th రికార్డ్, అలాగా 50th రికార్డ్ వచ్చే మనకు కావాల్సిన రోల్ నెంబర్ 50 కదా మ్యాచ్ వచ్చేంత వరకు ఫైల్ పాయింటర్ మూవ్ చేసుకుంటూ వెళ్తానండి. ఇక్కడ దొరికింది కాబట్టి వెంటనే సెర్చింగ్ ఆఫ్ చేసేసి ఆ ఫైల్ పాయింటర్ దేని పాయింట్ అవుట్ చేస్తుందో ఆ రికార్డ్ ని తీసుకుని మనం రీడ్ చేస్తామండి. ఇప్పుడు చెప్పండి, డేటా సీక్వెన్షియల్ గా స్టోర్ చేయడం వలన డేటా సైజ్ పెరిగే కొద్ది అంటే 100 రికార్డ్స్ ఉన్న ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ఉన్నప్పుడు 50th రికార్డ్ మనం సెట్ చేయాలంటే కనుక జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ 100 రికార్డ్స్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ 50th రికార్డ్, ఓకే, 50th రికార్డ్ 50th స్టూడెంట్ కనుక రికార్డ్ కనుక ఇది ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే కనుక అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ టేక్ టైమ్ హియర్ అప్రాక్సిమేట్లీ 1 minute అనుకున్నట్టయితే కనుక జస్ట్ ఇమాజిన్ 1000 రికార్డ్స్ ఉంటే 1000 రికార్డ్స్ ఉన్నప్పుడు మనకి 501 రికార్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత ఏం పడుతుంది? ఇట్ విల్ టేక్ మోర్ దాన్ అట్లీస్ట్ 30 minutes. అంటే డేటా పెరిగే కొద్ది డేటా అంటే ఫైల్లో రికార్డ్ సైజ్ పెరిగే కొద్ది కూడా మనకు కావాల్సిన డేటా మనకి రీడ్ చేసుకోవాలి అంటే చాలా స్లోగా పనిచేస్తుందండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ ద ఫైల్ సిస్టమ్. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ ద ఫైల్ సిస్టమ్ అని. అంటే ఫైల్ సిస్టమ్ లో మన డేటా మనం స్టోర్ చేయడం వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే కనుక రిట్రీవింగ్ అన్న ఫాస్ట్ స్లోగా వెళ్తుందండి. రిట్రీవింగ్ అనొచ్చు లేదంటే రీడింగ్ అనొచ్చు, ఓకేనండి. లేదు అంటే కొరియింగ్ అనొచ్చు, కొరియింగ్ అని మనకు కావాల్సిన కొరి తెచ్చుకోవడం అలా అనొచ్చు. అది చాలా స్లోగా ఉంటుంది కావాలి.
స్లోగా మీకు ఉంటుంది. అందుకే మనము లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా మనము స్టోర్ చేసుకోవాలి అంటే కనుక మనం జనరల్ గా ఫైల్స్ కాన్సెప్ట్ ను యూజ్ చేయము, ఫైల్ సిస్టమ్ యూజ్ చేయము. మరి ఏం చేస్తాము అంటే కనుక we will that is why we are learning now databases. అందుకే మనం ఏం నేర్చుకున్నాము, డేటాబేసెస్ నేర్చుకున్నాము. అంటే రియల్ టైమ్ లో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా కనుక మనం స్టోర్ చేయాలి అంటే కనుక ఫైల్ సిస్టమ్ బదులు మనం ప్రజెంట్ ఏం యూజ్ చేస్తామండి, డేటాబేసెస్ లో యూజ్ చేస్తూ మనం డేటాను స్టోర్ చేసుకున్నాము. డేటాబేసెస్ చాలా రకాలు ఉంటాయి మనకి. అవి ఏమిటి అంటే కనుక పాపులర్ డేటాబేసెస్ ఏంటంటే కనుక ఒరాకిల్ ఒకటి ఉంది, ఓకేనండి. మైక్రోసాఫ్ట్ ఎంఎస్ సీక్వెల్ సర్వర్ అంటుంది, ఎంఎస్ ఎస్క్యూఎల్ ఓకే సర్వర్. అలాగే మై ఎస్క్యూఎల్ లాస్ట్ క్లాస్ లో ఎవరు అడిగారు యాక్చువల్ మై ఎస్క్యూఎల్ ఒకటే అని అడిగారు యాక్చువల్ నన్ను. నౌ ఐఎమ్ క్లారిఫైయింగ్ యూ నౌ. ఓకే నో, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. మై ఎస్క్యూఎల్ వేరు, ఎస్క్యూఎల్ వేరు. ఎలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. ఓకే, ఎస్క్యూఎల్ ఇది పార్ట్ ఆఫ్ మై ఎస్క్యూఎల్ అండి, అర్థమవుతుందా? ఎస్క్యూఎల్ అనేది మై ఎస్క్యూఎల్ ఒక పార్ట్ అన్నమాట. అది ఎలాగో ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ ఏంటి, పాపులర్ డేటాబేసెస్ ఒరాకిల్, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, మై ఎస్క్యూఎల్, పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్, ఓకేనండి, పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్. ఇవన్నీ ఏంటి అంటే కనుక రీసెంట్ పాపులర్ డేటాబేసెస్. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఏది సూట్ అవుతుందంటే కనుక దాని యొక్క డేటాబేస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓకే, ఒరాకిల్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే ఒరాకిల్ కార్పొరేషన్. కంపెనీ నేమ్ వచ్చి ఒరాకిల్ కార్పొరేషన్, వాజ్ ఇన్వెంటెడ్ బై ఒరాకిల్. అలాగే ఎస్క్యూఎల్ సర్వర్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే కనుక మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ. అలాగా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డేటాబేస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ మనము ఏ డేటాబేస్ నేర్చుకున్నా సరే, అంటే మీరు ఇప్పుడు ఒరాకిల్ నేర్చుకుంటున్నారు, ప్రజెంట్ మన దగ్గర ఒరాకిల్ నేర్చుకుంటున్నారు. ఒరాకిల్ నేర్చుకున్న తర్వాత మరి వేరే కంపెనీలో మీకు జాబ్ వచ్చింది, కానీ ఆ కంపెనీలో ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ చేస్తారు. ఎలా సార్ మరి మీకు అంటే నో వరీ అట్ ఆల్, డోంట్ వరీ అట్ ఆల్. ఒరాకిల్ నేర్చుకున్నా సరే మై ఎస్క్యూఎల్ సర్వర్ ఈజీగా చేయగలుగుతారు. ఎందువల్ల అంటే కనుక ఒరాకిల్ నేర్చుకున్నా, ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకున్నా, మై ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకున్నా, పోస్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకున్నా ఉండే కాన్సెప్ట్స్ ఏంటి, మేజర్ కాన్సెప్ట్స్ అందులో ఏముంటాయంటే కనుక ఇవే ఉంటాయండి. ఏముంటుంది మనకంటే చెప్పండి, ఎస్క్యూఎల్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందండి? ఒరాకిల్ నేర్చుకున్నా ఒరాకిల్లో ఏముంటుంది మనకి, ఒరాకిల్లో ఎస్క్యూఎల్ ఉంటుంది. ఎంఎస్ ఎస్క్యూఎల్ నేర్చుకున్నా అందులో ఎస్క్యూఎల్ ఉంటుంది. మై ఎస్క్యూఎల్ నేర్చుకున్నా అందులో ఎస్క్యూఎల్ ఉంటుంది. అలాగే పోస్ట్ ఎస్క్యూఎల్ నేర్చుకున్నా అందులో ఎస్క్యూఎల్ ఉంటుంది. ఎస్క్యూఎల్ అంటే ఒక కాన్సెప్ట్ అన్నమాట. అదే నేను చెప్పబోతున్నాను. ఎస్క్యూఎల్ అంటే ఏంటి అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఏంటండి? ఎస్ ట్రాన్స్ఫర్ సారీ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అర్థమవుతుందండి? అది ఏంటంటే కనుక మనకి దిస్ ఈస్ కామన్. ఏంటది? దిస్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్స్. దట్ ఈస్ కాల్డ్ RDBMS అని పిలుస్తామండి. RDBMS అని పిలుస్తాం. అంటే మీనింగ్ ఏంటిది? రిలేషనల్. మీకు అడుగుతా చాలా మంది వాట్ ఈస్ సి అని అడుగుతా చాలా మంది. వాట్ ఈస్ సి గైస్? మీకు కొంచెం చాలా మంది తెలుసు కదా వాట్ ఈస్ సి, వాట్ ఈస్ C++? ఏం చెప్తారండి? ఐడియా ఉంది మీకు? అలాగే వాట్ ఈస్ COBOL ఎగ్జాంపుల్. అలాగే వాట్ ఈస్ O లాంగ్వేజెస్, దిస్ ఇస్ వెరీ ఓల్డ్ లాంగ్వేజ్. పాస్కల్. ఇవన్నీ ఏంటండి? దీస్ ఆర్ ఆల్ గైస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఎగ్జాక్ట్లీ. దీస్ సి లాంగ్వేజ్, C++, COBOL అండ్ పాస్కల్ ఇవన్నీ ఏంటండి? దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని కాల్ చేస్తామండి. మరి అలాగే నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. చాలా మంది అడుగుతారు వాట్ ఈస్ ఒరాకిల్, వాట్ ఈస్ MySQL అంటే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ not scripting amma, no, these are all called RDBMS. I'm పిలుస్తారండి RDBMS అంటే రిలేషనల్. సార్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఒరాకిల్? ఒరాకిల్ అనేది ఫుల్ ఫామ్ కాదమ్మా. ఒరాకిల్ అనేది కంపెనీ నేమ్ అమ్మా. అర్థమవుతుందా? ఒరాకిల్ అనేది కంపెనీ నేమ్. ఎగ్జాంపుల్ TCS, టాటా కన్సల్టెంట్ సర్వీసెస్, కంపెనీ నేమ్. వాట్ ఈస్ ఇన్ఫోసిస్? కంపెనీ. అలాగే ఒరాకిల్ కూడా కంపెనీ, ఒరాకిల్ కార్పొరేషన్. వాట్ ఇస్ కంపెనీ నేమ్ గైస్? ఒరాకిల్ కార్పొరేషన్.
మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసుకుని చూడండి, మీకు అర్థం అవుతుందండి. ఓకే, ఒరాకిల్ కార్పొరేషన్ అర్థమవుతుందండి. ఇట్ ఇస్ ఎ కంపెనీ. ఒరాకిల్ అనేది కంపెనీ నేమ్ యాక్చువల్లీ. Yeah, sir. I'm asking abbreviation of the Oracle, sir. అమ్మా, what I'm saying you, ఒరాకిల్ అంటే ఓ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, సిఎల్ అంటే ఏంటి, అది కాదమ్మా. ఒరాకిల్ టాటా కన్సల్టెన్సీ. వాట్ ఈస్ టాటా? అబ్రివేషన్ ఆఫ్ టాటా. హలో, Yeah, sir. what is the abbreviation of Tata? Do you think any abbreviation is there for Tata? No. But Tata ante entamadi? It has the information. Amma, Tata company man teliyadu meer enledha. Tata company TCS. Yeah, sir. TCS. Tata. Tata. Yeah, I'm listening that data. DATA. టాటా అంటే ఏంటమ్మా? టాటా కన్సల్టెంట్ సర్వీస్ TCS కంపెనీ ఉంది ఆల్రెడీ, అవునా కదమ్మా? టాటా అంటే ఏంటమ్మా? ఇదేంటి, దీని పేరేంటిది? ఒక పర్సన్ నేమ్, వాళ్ళ వంశం నేమ్ టాటా. వాళ్ళ అదవుతుంది. టాటా బిర్లా మనం వినే ఇండియాలో టాటా బిర్లాలు. టాటా ఏంటంటే ఒక వంశస్థుల పేర్లు యాక్చువల్గా మాట, అర్థమవుతుందండి. ఓకే, అలాగే టాటా. సో టాటా అనేది ఒక నేమ్ ఆఫ్ ది కంపెనీ అంతే. టీ అంటే అబ్రివియేషన్ అలా ఉండదు. అలాగే ఒరాకిల్ అనేది నేమ్ అంతే. దానికి ఓ అంటే, ఆర్ అంటే, ఏ అంటే ఇట్స్ మీనింగ్ లెస్. అలా అబ్రివియేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, బికాస్ ఇట్స్ కంపెనీ నేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ పేరు ఉదయ్. టెల్ మీ ది అబ్రివియేషన్ ఆఫ్ ఉదయ్. ఎనీథింగ్? మరి వాట్ ఇస్ ఏం చెప్తారు మీరు? దట్ ఇస్ మై నేమ్. ఇట్స్ ఎ నేమ్. ఇట్స్ ఎ పర్సన్ నేమ్. నేమ్ అంటే ఎవరిది ఇక్కడ? ఇట్స్ ఎ పర్సన్ నేమ్, ఒక మనిషి యొక్క నేమ్. ఒరాకిల్ అంటే ఏంటి చెప్పండి? అది కంపెనీ నేమ్ అంతే. అర్థమవుతుందమ్మా? ఒరాకిల్ అనేది కంపెనీ నేమ్ అంతే. సో ఇప్పుడు ఒరాకిల్ డెవలప్ చేసింది ఎవరు? ఒరాకిల్ అనే సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది ఎవరు? ఒరాకిల్ కంపెనీ, ఒరాకిల్ కార్పొరేషన్. అర్థమవుతుందండి మీకు? గూగుల్లోకి వెళ్తే కనిపిస్తుంది. ఒరాకిల్ కార్పొరేషన్ కంపెనీ ఉంది యాక్చువల్లీ అన్నమాట. ఆ ఒరాకిల్ కార్పొరేషన్ అనేది ఒరాకిల్ ని ఇంప్లిమెంట్ చేసింది. ఓకేనండి. మరి SQL సర్వర్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? SQL సర్వర్ ని, ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ నేమ్. అది ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఎవరమ్మా? MS అంటే మీనింగ్ అదే అన్నమాట. MS స్టాండ్స్ ఫర్ మైక్రోసాఫ్ట్. అర్థమవుతుందా? అలాగే మీరు నేర్చుకోబోయేది ఒరాకిల్ కాబట్టి, ఒరాకిల్ లో ఏముంటది మనం చెప్పండి? ఒరాకిల్ లో SQL అంటే ఏంటండి? SQL is structured query language. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటే మీరు ఎటువంటి, అలాగే ఇప్పుడు ఒరాకిల్, SQL సర్వర్, MySQL, పోస్ట్గ్రెస్ ఇవన్నీ ఏంటి? ఈ 4 ఏంటి అంటే దిస్ ఇస్ కాల్డ్ RDBMS అంటాం. అంటే మీనింగ్ ఏంటి? RDBMS స్టాండ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటమ్మా? RDBMS. A short form is called database. ఇప్పుడు చెప్పండి, ఈ ఒరాకిల్, MS SQL, MySQL, PostgreSQL called RDBMS packages అంటాం. RDBMS packages అది RDBMS సాఫ్ట్వేర్స్ అని చెప్పుకుంటామండి. ఓకే, మీరు ఎటువంటి RDBMS సాఫ్ట్వేర్ నేర్చుకున్నా సరే SQL అనేది కామన్ లాంగ్వేజ్ అన్నమాట. ఇట్స్ ఎ కామన్ లాంగ్వేజ్. SQL is a common language for all the relational database management system. అర్థమవుతుందండి? SQL is a common language for all relational database management system. Any question, guys? No, sir. It's very clear. Right. 1 second, guys. Right. Okay. So మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే కనుక, ఇప్పుడు మనం అంటే ఒరాకిల్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే SQL నేర్చుకోబోతున్నాం మనం. ఓకేనండి. సో SQL అనేది ఆల్రెడీ అబ్రివేషన్ కి అర్థమైంది కదా. ఈ SQL ద్వారా అంటే ఈ స్టాండర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ద్వారా మనము ఏమేమి చేస్తాము, అసలు వాట్ ఈజ్ SQL? A big question is here. What is SQL? Right? SQL is a structured query language which is going to retrieve the data and store the data with security. Exactly. So అది మీకు తెలుసు కాబట్టి నెట్ లో చూసి చెప్పండొచ్చు. But some people doesn't know. That is why I'm explaining you. So thank you, Uday, for explaining about SQL. Okay, you are right.
సో ఎస్క్యూఎల్ అంటే ఏంటి అంటే కనుక కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను చూడండి. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక అబ్రివేషన్. ఓకేనండి, అది మేబీ ఇక్కడ రాసేస్తానండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది అయినా కానీ మళ్ళీ రాస్తాను ఒకసారి అండి. ఇక్కడ సింపుల్ గా ఉంది మనకి, చూడండి ఒకసారి. SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ విచ్ ఇస్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఫర్ స్టోరింగ్, మ్యానిపులేటింగ్ అండ్ రిట్రీవింగ్ డేటా స్టోర్డ్ ఇన్ ద రిలేషనల్ డేటాబేస్. ఈ SQL అనే కామన్ లాంగ్వేజ్ ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకేం చేసుకోవచ్చు అండి, మ్యానిపులేటింగ్ అంటాం. మ్యానిపులేటింగ్ అంటే ఏంటంటే మార్పులు చేర్పులు అంటే అప్డేషన్స్ అంటాం కదండి. అప్డేషన్స్ ఏదైనా కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయబోతున్నాను, ఎగ్జిస్టింగ్ రికార్డ్ ని మాడిఫై చేయాలి, అదవుతుందా. ఒక పర్సన్ కొత్త స్టూడెంట్ ఇన్సర్ట్ చేసుకోవాలి, లేదంటే ఎగ్జిస్ట్ స్టూడెంట్ పేరెంట్ ఫోన్ నెంబర్ మారిపోయింది, అప్డేట్ చేయాలి నేను. లొకేషన్ మారిపోయింది, అడ్రస్ మారిపోయింది, అప్డేట్ చేయాలి నేను. దట్ ఈస్ కాల్ మ్యానిపులేటింగ్ అంటామండి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిట్రీవింగ్ అంటాం. రిట్రీవింగ్ అంటే గెటింగ్ డేటా, ఆల్రెడీ స్టోర్ చేసిన డేటాని మనకు కావాల్సిన డేటాని మనం తెచ్చుకోవడం అంటే దట్ ఈస్ కాల్ రిట్రీవింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ మేజర్ గా ఈ 3 పనులు మనం చేసుకుంటామండి. ఏంటవి అంటే యూజింగ్ SQL we can store and store the data and retrieve the data. These 3 major tasks we can do with the help of SQL. One is storing data, manipulating data, retrieving data. Manipulating అంటే చాలా మంది తెలియకపోతే కనుక manipulating nothing but updating the data. Updating అంటే తెలియకపోతే ఏదైనా సరే ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇక్కడ ఇంతకు ముందు ఏం చేశానంటే కొన్ని స్టూడెంట్స్ నంబర్స్ ఎంటర్ చేశానంటే, ఇప్పుడు స్టూడెంట్ పేరెంట్ ఈ కిరణ్ అనే స్టూడెంట్ 10th క్లాస్ అవుతున్నాడు, అతని పేరెంట్ నంబర్ ఏంటి ఇలా ఉంది ఆల్రెడీ, ఓకేనండి. కానీ అతని నంబర్ మారిపోయింది. వెంటనే స్కూల్ గురించి అప్డేట్ చేస్తా, నా నంబర్ మారిపోయింది. వెంటనే ఏం చేస్తారు, ఆ ఫైల్ ఓపెన్ చేసేసి దాని ప్లేస్ కొత్త నంబర్ ఏంటి ఎంటర్ చేస్తారు, కొత్త నంబర్ అని ఇలా ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను చేసిన పని ఏంటండి, దీన్ని ఏమంటామండి, అప్డేషన్ అంటామండి. అప్డేషన్ అంటే మీనింగ్ ఏంటి, చేంజెస్. ఏదైనా చేంజెస్ చేయాలి అంటే, ఏదైనా చేయాలి అంటే కనుక వీ కెన్ డూ. అలాగే రిట్రీవింగ్ అంటే వీ కెన్ గెట్ ది డేటా, మనకు కావాల్సిన డేటా మనం తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మేజర్ గా మనము చేస్తాం SQL ద్వారా. ఓకేనండి, దాన్ని బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మీకు. ఓకే, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ SQL? ఫస్ట్ పాయింట్ ఏంటి కనుక SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సెకండ్ ఏంటంటే కనుక SQL lets you access and manipulate databases. ఏం చేస్తుంది కదా SQL, మనం ఏం చేసుకోవచ్చు, SQL ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే డేటాబేస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు మరియు మ్యానిపులేట్ అప్డేట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంకేం చేయొచ్చు మనము, ఓకేనండి. వాట్ కెన్ SQL do? SQL ఇంకా ఏం చేస్తుంది, దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో SQL కెన్ ఎగ్జిక్యూట్ queries against a database. Very important point guys, okay, please listen. SQL ఏం చేస్తుందండి, వాట్ కెన్ SQL do? SQL ఏం చేస్తుందంటే ఫస్ట్ పాయింట్, SQL కెన్ ఎగ్జిక్యూట్. అది ఏం చేసి పెడుతుంది, ఒక క్వరీని ఎగ్జిక్యూట్ చేసి పెడుతుందండి. దేని మీద, మనకు కావాల్సిన డేటాబేస్ మీద. అంటే మన డేటా ఏ డేటాబేస్ లో స్టోర్ చేసి ఉన్నామో ఆ డేటాబేస్ లో మనకు కావాల్సిన క్వరీ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన డేటా వస్తుంది. అది ఎలా చేసుకోవాలని మీకు చెప్తాను ప్రాక్టికల్ గా, డోంట్ వరీ. బట్ పాయింట్ మనం నోట్ చేసుకోండి అంతే, మైండ్ లో పెట్టుకోండి. ఇంకేం చేయొచ్చు అంటే యూజింగ్ SQL కెన్ రిట్రీవ్ డేటా ఫ్రమ్ ఏ డేటాబేస్. ఏం చేసుకోవచ్చు మీకండి, SQL ద్వారా ఏం చేయొచ్చు మనకు చెప్పండి, డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. యూజింగ్ SQL వీ కెన్ రిట్రీవింగ్ అంటే ఇప్పుడు చెప్పాం కదా, రిట్రీవింగ్ అంటే గెటింగ్ డేటా ఫ్రమ్ ది డేటాబేస్. థర్డ్ పాయింట్ ఇంకేం చేసుకోవచ్చు, SQL కెన్ ఇన్సర్ట్ రికార్డ్స్ ఇన్ ఏ డేటాబేస్. ఏం చేసుకోవచ్చు చెప్పండి, యూజింగ్ SQL మనకి ఏదైనా కొత్త రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి అంటే కనుక వీ కెన్ ఇన్సర్ట్ ద న్యూ రికార్డ్స్. ఇంకేం చేసుకోవచ్చు అంటే SQL కెన్ అప్డేట్ ద రికార్డ్స్ ఇన్ ఏ డేటాబేస్. అంటే మనకు కావాల్సిన ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అగైన్ నెక్స్ట్ పాయింట్, SQL కెన్ డిలీట్ రికార్డ్స్ ఫ్రమ్ ఏ
డేటాబేస్ అంటే మీనింగ్ ఏంటండి? SQL కెన్ డిలీట్ అంటే అవసరం లేని రికార్డ్ డిలీట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఆల్రెడీ యూ కెన్ సీ ఇన్ దిస్ ఫైల్ వీ హ్యావ్ టోటలీ 100 రికార్డ్స్ ఆర్ దేర్. అందులో ఈ లాస్ట్ రికార్డ్ అతను ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయాడండి, అంటే టీసీ తీసుకు వెళ్ళిపోయాడు, ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు. మనం ఏం చేసుకోవాలి? ఒకసారి స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి? ఆ క్లాస్ లోంచి దిస్ ఇస్ కాల్డ్ డిలీట్. దీన్ని ఏమంటాం అండి? డిలీషన్ అంటాం. డిలీషన్ మీన్స్ వాట్? రిమూవ్ చేయడం అన్నమాట, తీసివేయడం అన్నమాట. యాక్చువల్ గా అక్కలేని రికార్డ్ మనకు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు. SQL పని చేస్తుందని. ఇంకేం చేస్తుంది SQL మీకు అంటే కనుక, SQL can, very important here, SQL can create database, create new database అంటే మీనింగ్ అండి కొత్త డేటాబేస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త డేటాబేస్ ని ఇంకేం చేసుకోవచ్చు అంటే SQL can create a new table in a database. చూసారండి? ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే కనుక చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మీకు. డేటాబేస్, టేబుల్. ఇప్పుడు చెప్పండి, డేటా టేబుల్స్ అన్ని ఎందులో ఉంటాయి? టేబుల్ అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఫస్ట్ వాట్ ఈజ్ ఎ టేబుల్? వాట్ ఈజ్ ఏ టేబుల్? ఎ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ rows and columns. What is the table, guys? Nothing but the collection of rows and columns is called a table. అంటే టేబుల్ లో ఏ ఉంటాయండి? రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఎవరికైతే ఎక్సెల్ తెలుస్తుందో వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుందండి. మీకు ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఎక్సెల్ లో న్యూ బ్లాంక్ ఓపెన్ చేశాను, న్యూ బ్లాంక్ షీట్. ఇప్పుడు చూడండి, ఇందులో ఏం చేస్తున్నాను చూడండి, రోల్ నంబర్. ఓకేనండి, అలాగే స్టూడెంట్ నేమ్ ఏంటి? ఎస్ నేమ్. స్టూడెంట్ నేమ్ ఏంటి? యూ కెన్ సే నేమ్. అలాగే అతని లొకేషన్ ఏంటి అంటే సిటీ ఏంటి, లొకేషన్. రోల్ నంబర్ 1. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు కిరణ్, గుంటూరు. రోల్ నంబర్ 2 పవన్. ఓకేనండి, హైదరాబాద్. రోల్ నంబర్ 3 శ్రీనివాస్, గుంటూరు. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్సెల్ తెలుసు కదండి. వాట్ ఈస్ దిస్ గైస్? వాట్ ఈస్ దిస్? సెలెక్ట్ చేసాం కదండి, నామ్ పిలుస్తాం. దిస్ ఈస్ కాల్ నామ్ పిలుస్తాం రో. వాట్ ఈస్ దిస్? కాల్ ఫస్ట్ రో. వాట్ ఈస్ దిస్? సెకండ్ రో. వాట్ ఈస్ దిస్? థర్డ్ రో. వాట్ ఈస్ దిస్ గైస్? ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్. ఇప్పుడు చెప్పండి, నౌ అండ్ వాట్ ఈస్ దిస్ గైస్? దిస్ ఈస్ కాల్డ్, లుక్స్ లైక్ ఎ టేబుల్ అన్న చెప్పకూడదండి. దిస్ కాల్డ్ టేబుల్. టేబుల్ కంటైన్స్ వాట్? నో టెల్ మీ. టేబుల్ కంటైన్స్ collection of rows and columns. Very simple way. A table contains collection of rows and collection of columns. What is this? Table heading or column heading matter. Each column heading ఏంటి అంటే ఇందులో ఏమి స్టోర్ చేసుకుంటున్నాము అంటే రోల్ నంబర్స్. ఈ కాలమ్ లో ఏం స్టోర్ చేస్తున్నాము? స్టూడెంట్ నేమ్స్. ఈ కాలమ్ లో థర్డ్ కాలమ్ ఏం స్టోర్ చేస్తున్నాము? లొకేషన్. దట్స్ ఇట్. ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్, సరే టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇస్ కాల్డ్ టేబుల్. అలాంటి టేబుల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎందులో క్రియేట్ చేసుకోవచ్చు అండి? డేటాబేస్ లో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చెప్పండి, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? ఏం కావాలండి? ఒక డేటాబేస్ కావాలి. డేటాబేస్ లో ఏముంటాయి మీకు? డేటాబేస్ లో ఏముంటాయంటే కనుక మనం నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. ఏముంటాయి మీకు డేటాబేస్ లో? నెంబర్ ఆఫ్ టేబుల్స్. ఒకటి కాదు, రెండు కాదు, మనకి ఎన్ని టేబుల్, ఎలాంటి టేబుల్స్ ఎన్ని కావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇదే టేబుల్ ఉందండి. ఈ టేబుల్ కి ఈ స్టూడెంట్ అటెండెన్స్ వేయాలి. ఇప్పుడు చూడండి, దీని పేరేంటి? ఈ షీట్ పేరు ఏంటి అంటే కనుక దిస్ షీట్ నేమ్ ఇస్ కాల్డ్ స్టూడెంట్ అడ్రస్. జాగ్రత్తగా వినండి. ఐఎమ్ ఓపెనింగ్ అనదర్ అడ్రస్. దిస్ ఈస్ కాల్డ్ స్టూడెంట్. రీనేమ్ చేసుకోండి దీన్ని. దిస్ ఈస్ కాల్డ్ స్టూడెంట్. ఓకేనండి, అటెండెన్స్. ఇప్పుడు చెప్పండి, అటెండెన్స్ అంటే ఏంటిది? ఇది ఏ మంత్ అటెండెన్స్ వేస్తున్నాను మనం మెయింటైన్ చేద్దాం ఒకసారి. దిస్ ఈస్ అక్టోబర్ మంత్. ఓకేనండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్టోబర్ మంత్.
అక్టోబర్ మంత్ లో ఇదేంటిది స్టూడెంట్ రోల్ నంబర్, ఇదేంటిది స్టూడెంట్ నేమ్ ఏంటి, ఇది డేట్ అవుతుందండి. డేట్ అంటే ఏంటి 01 అక్టోబర్ 2022 అంటే ఇప్పుడు చెప్పండి ఇది ఏంటిది ఫస్ట్ తారీఖు రోల్ నంబర్ 1. ఇప్పుడు ఇదే ఇద్దామండి రోల్ నంబర్ 1 కిరణ్ ఇవే ఉన్నాయి మీకు అవే ఎంటర్ చేశానండి. రైట్. ఇప్పుడు ఏమవుతుంది రోల్ నంబర్ 1 లో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ వచ్చారా రాలేదా, ఎస్ ప్రెసెంట్ ఆర్ ఆబ్సెంట్. ప్రెసెంట్ అయితే నేను పి అని రాస్తానండి, ఆబ్సెంట్ అయితే కనుక నేను ఏ అని రాస్తానండి. రైట్. ప్రెసెంట్ మీన్స్ పి, ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ ఇలాగా ఏ అని రాస్తానండి. ఆబ్సెంట్. ప్రెసెంట్ ఏమో ఏం చేస్తానంటే గ్రీన్ కలర్ లో రాస్తాను, గ్రీన్ కలర్ లో మేబీ థిక్నెస్, యూ కెన్ సే కరెక్ట్ కలర్ పిక్ చేసుకోండి గ్రీన్ కలర్. రైట్. దిస్ ఇస్ కాల్డ్ ప్రెసెంట్, దిస్ ఇస్ కాల్డ్ ఆబ్సెంట్. ఓకేనండి. అగైన్ దిస్ గై ఈస్ ప్రెసెంట్. సెకండ్ తారీఖు ఏం చేస్తున్నాను, ఇతను ప్రెసెంట్ అయ్యాడు. రైట్. ప్రెసెంట్. ఇతనేమో థర్డ్ ఆబ్సెంట్ అయ్యాడు. ప్రెసెంట్. ఇప్పుడు చెప్పండి ఈ షీట్ లో నేను ఏం మెయింటైన్ చేస్తాను చెప్పండి. ఈ షీట్ లో నేను ఏం మెయింటైన్ చేస్తానండి, ఈ షీట్ లో మీకు కనిపిస్తున్న షీట్ లో ఏం మెయింటైన్ చేస్తాను అంటే ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాను చెప్పండి. సారీ, స్టూడెంట్ అటెండెన్స్. ఈ షీట్ లో ఏం మెయింటైన్ చేస్తాను నేను, స్టూడెంట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ షీట్ లోనేమో స్టూడెంట్ అడ్రస్, ఈ షీట్ లోనేమో స్టూడెంట్ ఏంటది అటెండెన్స్. జాగ్రత్తగానండి. మనం ఏం చేస్తున్నాను ఈ షీట్ లో ఏం మెయింటైన్ చేస్తానంటే కనుక స్టూడెంట్ మార్క్స్ ఆర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆర్ స్టూడెంట్ మార్క్స్ మెయింటైన్ చేస్తానండి. అదవుతుందా. ఈ షీట్ లో ఏం చేస్తానంటే స్టూడెంట్ మార్క్స్ మెయింటైన్ చేస్తానండి. రైట్. ఎగ్జాంపుల్ ఇదే ఇద్దామండి, అదే స్టూడెంట్ రోల్ నంబర్. స్టూడెంట్స్ మారు కాబట్టి ఆ వాళ్ళ స్టూడెంట్స్ కి నేను ఏం చేస్తాను సబ్జెక్ట్ మార్క్స్ ఇస్తున్నాను. మ్యాథ్స్ మార్క్స్ ఎంత, రైట్, ఫిజిక్స్ మార్క్స్ ఎంత, లేదంటే ఇలా ఇద్దాం. అయ్యా ఓకేనండి. అయితే ఫస్ట్ లాంగ్వేజెస్ తెలుగు, రైట్, ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, maths, physics, maybe you can say science or social, maths, science, social. Okay, if any marks are there, maybe you can say Hindi, example. Okay, ఇదేంటంటే కనుక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ మార్క్స్ ఎన్ని 100 కి ఎన్ని వచ్చినాయి, అతనికి 80 వచ్చినాయండి. ఓకేనండి. అండ్ దిస్ ఇస్ కాల్డ్ 81 వచ్చిందండి, 89 వచ్చింది ఎగ్జాంపుల్. తెలుగు వచ్చి 91, రైట్, 92, 94, మ్యాథ్స్ వచ్చి 99, 100 అండ్ 89, సైన్స్ వచ్చి 76 ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి నేను ఈ షీట్ లో ఏం మెయింటైన్ చేస్తున్నాను, మీకు కనిపించే షీట్ లో ఏం మెయింటైన్ చేస్తానండి. మీకు అర్థమైంది చెప్పండి, మీకు అది చెప్పండి అంతే. ఈ కనిపించే షీట్ లో ఏం మెయింటైన్ చేస్తున్నాను, స్టూడెంట్ మార్క్స్. మీ వాయిస్ లోగా వస్తుందండి. యా, ఈ కనిపించే షీట్ లో స్టూడెంట్ మార్క్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ కాల్ స్టూడెంట్ అడ్రస్, దిస్ ఇస్ కాల్ స్టూడెంట్ అటెండెన్స్ డేటా, దిస్ ఇస్ కాల్ స్టూడెంట్ మార్క్స్. ఇప్పుడు ఫైల్ సేవ్ చేస్తున్నాను చూడండి. ఫైల్ లోకి వెళ్ళి సేవ్ అని చెప్పించానండి. ఫైల్ and save it. I'm saving this file. Okay, in documents the file name is called example 10th class. Okay, 10th class students, batch వచ్చి 2022 2023 అని ఇలా స్టోర్ చేశాను చూడండి. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి
What is this file name, guys? పైన డిఫాల్ట్ book 1 వచ్చింది, జాగ్రత్తగానండి. What is this file name here? కనిపిస్తుందా పైన మీకు? What is this file name? 10th class students. Class student 2023. In this file, how many sheets are there, guys? In this file, how many sheets are there? Worksheet. ఇదొక sheet. ఇప్పుడు చెప్పండి. In this workbook, how many sheets are there? 3 sheets are there. Each sheet having a different information. First sheet contains student address. Second sheet contains student attendance. Third sheet contains student marks. And all these sheets are available in 10th class students workbook. అనొచ్చానుకూడదండి. ఈ వర్క్ బుక్ ని ఒరాకిల్ టెర్మినాలజీలో ఏం పిలుస్తామంటే కనుక, టెల్ మీ గైస్, ఏం పిలుస్తామండి? డేటాబేస్. ఎగ్జాక్ట్లీ, డేటాబేస్. ఇప్పుడు చెప్పండి, బ్రీఫ్ గా చెప్పుకుందాం అండి. డేటాబేస్ లో ఏముంటాయి మనకి ఇప్పుడు? నెంబర్ ఆఫ్ టేబుల్స్. ఇది ఎక్సెల్ కాబట్టి ఎక్సెల్ లాంగ్వేజ్ లో మనం ఆడుకున్నాం. ఎక్సెల్ లాంగ్వేజ్ లో మనం ఏం ఆడుకున్నాం అంటే వర్క్ బుక్ అని, వర్క్ బుక్ లో షీట్స్ ఉంటాయని మనం ఆడుకున్నామండి. అదే ఒరాకిల్ టెక్నాలజీ వచ్చేటప్పుడు చెప్పండి, ఇప్పుడు జాగ్రత్తగా అండి, దీన్నే ఒరాకిల్ టెక్నాలజీ మారుతామండి. ఒరాకిల్లో ఏం చేస్తున్నాను ఇప్పుడు, దీని ఒరాకిల్ టెక్నాలజీ మొత్తం పేరే మార్చేస్తున్నాను చూడండి. ఎలాగా అంటే డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి ఇప్పుడు ఐమ్ జస్ట్ చేంజింగ్ ద డేటాబేస్ నేమ్ ఈజ్ నౌ వెరీ సింపుల్ గైస్. డేటాబేస్ నేమ్ ఈజ్ కాల్డ్, నోట్ టెల్ మీ వాట్ ఈస్ ద డేటాబేస్ నేమ్ గైస్? What is the database name? Student database. In this student database, how many tables are there? 3. This is called a table name. అనొచ్చానుకూడదండి. This is called a table name. అర్థం కావాలంటే జస్ట్ అలా పెట్టుకోండి. Student address. Again here, this is called ఏంటిది? Student attendance. This is also a table name. This is also a table name. Alage, one more table I'm creating here. The table name is called student marks. Table name is here student marks. Now tell me guys, the database name is here student database. In this database, how many tables are there? Sir, one simple doubt. After one word you are giving underscore instead of space. Why, sir? I will let you know, okay? We have some standards. So table creation కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయమ్మా. ఆ టేబుల్ క్రియేషన్ అంటే మీకు అలవాటు చేస్తున్నా అన్నమాట. ఒక టేబుల్ క్రియేట్ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ అంటే we should not give a space between the table name. అర్థమవుతున్న పాయింట్ ఏంటది? Yes, sir. We should not provide a space. టేబుల్ స్పేస్ ఉండకూడదు కాబట్టి స్పేస్ ఇవ్వలేదు. స్పేస్ బదులు ఏమి ఇస్తున్నాను నేను? అండర్ స్కోర్ ఇస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు ఇదే టేబుల్ నేమ్ ని ఇట్లా ఇస్తే బాగుంటుందా లేదా ఇట్లా ఇస్తే బాగుంటుందా? రీడబిలిటీ ఏదో ఫాస్ట్ రీడ్ చేయగలుగుతాం, ఇదా రీడబిలిటీ అనేది అందువల్ల అండర్ స్కోర్ ఇస్తాం స్పేసెస్ లో. మనం ఏమైతే టేబుల్ ని మెన్షన్ చేస్తామో మీకు ఇప్పుడు చెప్పట్ల తర్వాత చెప్తాను మీకు. బట్ సమ్వన్ ఆస్క్ మీ ద క్వశ్చన్, దట్స్ సేమ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ నౌ. ఓకే, ఎందుకు స్పేస్ ఇవ్వలేదు అంటే ఇవ్వచ్చు, బట్ టేబుల్ నేమ్ కి స్పేస్ ఇవ్వకూడదు కాబట్టి మెయింటైన్ చేయట్లేదు. బట్ నథింగ్, వెరీ సింపుల్. ఆ స్పేస్ ఇవ్వకూడదు కాబట్టి, ఇవ్వకుండా ఇస్తే కలిసిపోతే మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది కాబట్టి నేను అండర్ స్కోర్ లో మెయింటైన్ చేసుకుంటున్నాను అంతే. వెరీ సింపుల్. ఓకే గైస్, టేబుల్ నేమ్స్ కి స్పేసెస్ ఇవ్వకూడదు. We should not create row space number. This is wrong way of creation of column name. ఇది తప్పు మాట. ఇవ్వాలనుకుంటే కావాలనుకుంటే ఇలా కలిపేసుకోండి, లేదా అండర్ స్కోర్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి. అలాగే టేబుల్ ఎలాగైతే స్పేస్ ఇవ్వకూడదు, అలాగే మనం ఫ్యూచర్ లో టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు
కాలమ్ నేమ్స్ కూడా మనం స్పేసెస్ ఇవ్వకూడదు. స్పేసెస్ బదులు కావాలంటే అండర్ స్కోర్ ఇవ్వండి, లేకపోతే కలిపేసి కూడా రాయొచ్చు కావాలంటే ఒకేసారి, లేదంటే షార్ట్ ఫామ్ లో రాయొచ్చు కావాలంటే మీ ఇష్టం అండి. రోల్ ఐఫన్ నంబర్, సారీ రోల్ అండర్ స్కోర్ నంబర్, రోల్ ఎన్ఓ, అదర్వైజ్ రోల్ నంబర్, మీ ఇష్టం ఏది బాగుంటే అది రాసుకోవచ్చు. అర్థమవుతుందా? లేదంటే ROLLNUM మీ ఇష్టం అన్నమాట. యూ కెన్ క్రియేట్ ఎనీ మీనింగ్ఫుల్, అంటే చూడగానే అర్థం కావాలి మనకి, అందులో ఏం మెన్షన్ చేస్తామో అర్థం కావాలన్నమాట, అందుకే అలా మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, ఎలాగైనా ప్రొవైడ్ చేయొచ్చు, కానీ ఆ ఇచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా స్పేసెస్ అనేది ఇవ్వకూడదు. షుడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ స్పేసెస్ బిట్వీన్ ద కాలమ్ నేమ్స్ ఆర్ టేబుల్ నేమ్స్. దట్స్ ఓకే. దాని తర్వాత డిస్కస్ చేసుకుందాము. ప్రస్తుతం ఏంటంటే కనుక మనం డిస్కస్ చేసుకుంది డేటాబేస్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ఏ డేటాబేస్ గైస్? ఇన్ ద డేటాబేస్ we have collection of tables as of now. ఓకే, డేటాబేస్ లో ఏముంటాయి? చాలా ఉంటాయి. డేటాబేస్ లో చాలా ఉంటాయి. అవన్నీ మీకు అర్థం కావు కాబట్టి ప్రస్తుతాన్ని మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే, యాజ్ ఆఫ్ మీరు నేర్చుకోండి, యాజ్ ఆఫ్ నౌ డేటాబేస్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ టేబుల్స్. డేటాబేస్ లో చాలా ఉంటాయండి. టేబుల్స్ ఉంటాయి, వ్యూస్ ఉంటాయి, ట్రిగర్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ ప్యాకేజెస్ ఉంటాయి. అవి మీకు అర్థం కాదు కాబట్టి నేను ఆ టెక్నాలజీ వాడట్లేదు. ప్రస్తుతానికి నేర్చుకోండి. ప్రస్తుతానికి డేటాబేస్ లో ఏముంటాయంటే కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయని నేర్చుకోండి. తర్వాత మనం నేర్చుకుందాం క్లియర్గా. డేటాబేస్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ టేబుల్స్. అలాగే ఇప్పుడు చెప్పండి, SQL లో ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎక్కడ క్రియేట్ చేస్తాను నేను? ఎందులో క్రియేట్ చేస్తాను నేను? ఇందులోనండి. ఎగ్జాక్ట్లీ. డేటాబేస్ లేకుండా టేబుల్ ను మనం క్రియేట్ చేయలేము. ఏదో ఒక, అంటే ఎక్సెల్ ఎలాగైతే ఒక వర్క్ బుక్ క్రియేట్ చేసి వర్క్ బుక్ లో షీట్స్ ఎలా ఎంటర్ చేసుకుంటూ వస్తున్నామో, అలాగే ఇప్పుడు హౌ మెనీ ఆఫ్ యు నోస్ గైస్ MS Word, Microsoft Word? How many of you knows? I think everyone, guys. Everyone knows, right? Hello. Yes, sir. సో చెప్పండి, MS Word లో ఏముంటాయి మనకి? MS Word పర్పస్ ఏంటి? Who are raised hands? I think Uday and some other person. Tell me, Uday, what is the purpose of MS Word? Whatever the information we have to store in the particular pages. Exactly. So now MS Word contains number of pages. Agree with me? Number of pages. ఒక డాక్యుమెంట్ లో ఎప్పుడైతే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం MS Word లో, నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. అలాగే ఇన్ MS Excel కంటైన్ నెంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. షీట్ 1, షీట్ 2, Sheets. నెంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. పవర్ పాయింట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. అవునా కదా? స్లైడ్ 1, స్లైడ్ 2. ఏదైనా Sir, some disturbance is coming, sir. From Kishore, I think so. Some disturbance is coming. I don't know. Anyone is facing the disturbance, guys? Hello? Yes, sir. Still? Now it is okay, sir. Now it is okay. I did not do It is anything. okay, sir. నేనేం చేయలేదు యాక్చువల్లీ ఇక్కడ. I don't know. That is fine. No, sir. Some. Is it fine now? Still any noise is coming? నేనేం చేయలేదు ఇందాక మాట. రైట్ అండి. Is it fine, right guys? Yeah. That's okay. Thank you అండి. సో అంటే మన డాక్యుమెంట్ MS Word నేర్చుకుంటే, MS Word తెలిస్తే MS Word నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఎక్సెల్ లో నెంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. పవర్ పాయింట్ నేర్చుకుంటే ఏముంటది? నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3. ఏదైనా ప్రజెంటేషన్ ఏదైనా చేయాలంటే జనరల్గా పవర్ పాయింట్ యూజ్ చేస్తున్నాం మనము. అలాగే డేటాబేస్ లో ఏముంటాయి? చాలా ఉంటాయి డేటాబేస్ లో. ప్రస్తుతానికి మనకి ఏం అర్థం చేసుకున్నాం అంటే, ప్రస్తుతానికి డేటాబేస్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయని అర్థం చేసుకోండి. రైట్? As of now, the database contains, guys, number of tables. Now tell me, what is a table?
table which have the collection of rows and columns. కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇస్ కాల్డ్ టేబుల్. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, మనము Yes, SQL sir. లో డేటా స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తామండి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఇన్ ఒరాకిల్ ఆర్ ఇన్ SQL we can store data in the form of tables. SQL లో మనము డేటాని టేబుల్స్ రూపంలో స్టోర్ చేస్తాము. అంటే టేబుల్ రూపంలో అంటే రోస్ అండ్ కాలమ్స్ రూపంలో స్టోర్ చేసుకుంటాము. ఎలా చేసుకుంటామో నెమ్మదిగా మనం చెప్పుకోబోతున్నాము. ప్రస్తుతానికి మనం ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈజ్ SQL అండ్ వాట్ కెన్ వి డూ యూజింగ్ SQL. ఏం చేసుకోవచ్చు అంటే SQL ద్వారా you can create database. Using SQL you can create new tables in the database. At the same time, using SQL can create stored procedures in a database. ఇంకేం చేయొచ్చు అంటే SQL can create views in a database. ఇంకేం చేసుకోవచ్చు అంటే SQL can set permissions on tables, procedures and views. ఇది మేజర్ గా చేసే పని అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మేజర్ గా ఏం చేసి పెడుతుంది SQL అంటే ఫస్ట్ నుంచి చూద్దామండి. once again repeating, SQL can execute queries, SQL can retrieve data, SQL can insert new records, SQL can update the existing records, SQL can delete the existing records, SQL can create a new database. Using SQL you can create new tables in the database. SQL can create stored procedures. I'll explain you what is SPs. SQL can create views, and finally SQL can set permissions. ఏంటండి? SQL can set permissions on tables. అంటే ఏంటి permissions on tables అంటే మీనింగ్ ఏంటంటే కనుక, ఎగ్జాంపుల్ మన క్లాస్ లో we have two members. One is called Uday and Murali. ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, Murali, Uday. Murali is working in ఉదయ్ని మనం ఏం పిలుచుకుంటాం ఒరాకిల్ టెక్నాలజీ అంటే కనుక we can call it as a users అని పిలుస్తామండి. ఏంటండి? యూజర్స్. సో యూజర్స్ మీన్స్ వాట్ హియర్? మురళి ఈజ్ యూజర్ 1 అనుకుందామండి, అండ్ ఉదయ్ ఈజ్ యూజర్ 2 అనుకుందామండి. రైట్, we have two tables here. ఒకటి ఏంటంటే కనుక జాగ్రత్తగా we have two tables here. One is called, ఈ టూ టేబుల్స్ ఏంటి అంటే కనుక, ఒక టేబుల్ నేమ్ వచ్చి స్టూడెంట్ అడ్రస్, ఇంకో టేబుల్ నేమ్ వచ్చి స్టూడెంట్ ఫీజెస్, ఫీ స్ట్రక్చర్, ఫీజెస్, ఫీ పేమెంట్ ఆర్ పేమెంట్ డీటెయిల్స్, ఫీ పేమెంట్ డీటెయిల్స్. అలాగే ఇంకో టేబుల్ వచ్చి స్టూడెంట్ అటెండెన్స్. రైట్, ఇంకో టేబుల్ వచ్చి స్టూడెంట్ మార్క్స్. నౌ టెల్ మీ గైస్, Murali is working as admin guy in the school. He is working as an admin. Uday is working as a teacher. Now tell me, Uday ki ఆ స్టూడెంట్ అడ్రస్ ఏంటి? ఆ స్టూడెంట్ ఎప్పుడు ఏ టర్మ్ అమౌంట్ ఫీజ్ పే చేశాడు? అవసరం అండి స్టూడెంట్ కి, ఆ టీచర్ కి? టెల్ మీ గైస్. No need. ఉదయ్ కావాల్సింది ఏంటి? ఉదయ్ టీచర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే క్లాస్కి వెళ్ళిన Attendance marks. అటెండెన్స్ వేస్తారు. ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్స్ మార్క్స్, ఆ మార్క్ షీట్స్ వెరిఫై చేసి మార్క్స్ వేసి సబ్మిట్ చేస్తారు. అంటే ఉదయ్ కెన్ యాక్సెస్ ఓన్లీ, టెల్ మీ గైస్, ఉదయ్ కెన్ యాక్సెస్ ఓన్లీ Attendance and mark sheet because he's a teacher, and Murali is admin, working as admin guy. So అడ్మిన్ అంటే అడ్మిన్ పనులు ఏంటండి? అడ్మిన్ తెలుసుకోవాల్సింది ఏంటి? ఏ స్టూడెంట్ ఎక్కడి నుంచి వస్తున్న అడ్రస్ ఏంటి, అతని వాళ్ళ పేరు ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోవాలి. అలాగే ఆ స్టూడెంట్ టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 ఫీజెస్ పే చేశారా లేదా, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు పే చేశారా లేదా, ఎగ్జామినేషన్ ఫీజు పే చేశారా లేదా అనేది తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అతను ఉంది. కాబట్టి he is able to access only address, student address table and student fee payment structure. దీన్ని ఏమంటాం అంటే కనుక, we can using SQL we can set permissions on tables. పర్మిషన్స్ ఇవ్వచ్చు. అంటే ఎలాగా అంటే కనుక, పర్మిషన్స్ ఎలా ఇవ్వచ్చు అంటే కనుక ఒకే ఒకసారి చూద్దామండి. Sir, up to when we have classes?
Sorry? For class ఎప్పుడు I'm going to end it within 2 minutes, guys. Okay, 9:30 is ending date. So last topic, Yes, sir. last point, right? So ఇక్కడ ఏం Okay. చేస్తుంటే ఇక మనకి ఈ మురళి అనే వాళ్ళు we will access only this table and అర్థమవుతుందండి. అలాగే ఈ ఉదయ్ అనేవారు యాక్సెస్ ఓన్లీ దిస్ టేబుల్ డేటా అండ్ అలాగే ఈ మురళి అనే పర్సన్ ఏం చేస్తారంటే కనుక ఈ టేబుల్ ని యాక్సెస్ చేయలేరు. ఉదయ్ అనేవారు ఈ టేబుల్స్ ని యాక్సెస్ చేయలేరు. దీన్ని పంపిస్తా ఉంటే సెట్టింగ్ సమ్ పర్మిషన్స్ అంటే యూజింగ్ SQL వీ కెన్ ఆల్సో సెట్ సమ్ పర్మిషన్స్. ఓకే, అదే ఇందాక చెప్పింది ఎవరు యాక్సెసింగ్ సెక్యూరిటీ. దిస్ కాల్డ్ సెక్యూరిటీ అన్నమాట. సెక్యూరిటీ మీనింగ్ ఏంటంటే కనుక ఎవరు ఏది యాక్సెస్ చేయాలి, ఏది యాక్సెస్ చేయకూడదు అనే సెక్యూరిటీ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు SQL ద్వారా. సో దీస్ మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్ ఇన్ SQL మనం నేర్చుకుంటాం కాబట్టి SQL నేర్చుకుంటే ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం మన ఫ్యూచర్ లో. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకుంటే SQL is completed. Okay guys, so this is a brief introduction about the SQL. So any questions on this today's class, guys? Anyone? No, sir. It is very, very clear. Because before I took, but they didn't explain like this. Right. Thank you, Uday. Okay. So anyhow, so class ఇలాగే ఉంటుంది మీకండి. అంటే చాలా మంది కొంతమంది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి నేను తెలుగులో చెప్తున్నాను. So if you want, I can also speak in English. I can also tell in English as well. But I think few people ask me in Telugu. That's why I'm telling in Telugu language. Okay, don't mind. So if any questions, you can interact with me in any language. Not a problem for me. Yes.